మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. సో మరి ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సంవత్సరం అనేది గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా కలిసి రాబోతుంది? షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగిలే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మంచి రుచులే తగులుతాయండి. ఆదాయం వ్యయం సమానంగా ఉంది. రాజపూజ్యం 8, అవమానం 11. సో గ్రహస్థితి ఇప్పుడు చూద్దాము. గురువు 10వ ఇంట్లో, కేతువు 12, రాహు 6, శని 7. ఓకే, సో ఇప్పుడు మనకు చెప్పేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతువు 12, రాహు 6 అంటే జాబ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంతకాలం నుంచి వేచి ఉన్నారో, చాలా బాధపడుతుంటారు, నాకు జాబ్ లేదు. చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, నాకు జాబ్ లేదు, జాబ్ ఉంటేనే జీవితం ఉంది, నేను ఏది చేసినా జాబ్ చేస్తాను, ఇంకేమి చేయను, వ్యాపారం అయితే అస్సలు చేయను అంటూ ఉంటారు. వాళ్ళందరికీ మంచి వార్త, మీకు జాబ్ రాబోతుంది. తర్వాత కేతువు 12వ ఇంట్లో ఉన్నాడు, అదృష్టం మీ దగ్గరికి వస్తుంది. యూ విల్ బికమ్ స్పిరిచువల్. దైవభక్తి మొదలు పెడతారు, గుళ్ళకి వెళ్ళడం మొదలు పెడతారు. చాలామంది ఏమనుకుంటారంటే గుళ్ళకి వెళ్ళడం ఏంటి, గుళ్ళకి వెళ్తే ఏమొస్తుంది అనుకుంటారు. కానీ మీకు తెలుసో తెలియదో, రోజు గుడికి వెళ్తే 1 సంవత్సరం తర్వాత మనకు అదృష్టం అనేది ఒకటి పట్టుకుంటుంది. 1 డేలో ఏం కాదు, కానీ 1 ఇయర్లో చాలా జరుగుతాయి. డైలీ గుడికి వెళ్తే కంటిన్యూస్గా చాలా మంచిది. చీమ కూడా మీకు తెలుసు, ఒక రవ్వ చక్కెర తీసుకెళ్తూ ఉంటుంది, కానీ అది ఎక్కడైతే దాచిపెడుతుందో మీరు చూడాలి, మీకు అర్థమవుతుంది. ఎంతకాలంలో ఎంత అమౌంట్ అది సేవ్ చేసుకుంటుందో, వర్షాకాలంలో దానికి అది పనికి వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి పనికి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. దానికోసం మీరు గుడికి వెళ్ళాలి, రెగ్యులర్గా వెళ్ళాలి, వెళ్తే మంచిది. అదృష్టమే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జీవితంలో. ఏ జాబ్ అయినా అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. అసలు ఫ్రాంక్గా నేను చెప్పాలంటే జీవితంలో అదృష్టమే మొత్తం. మీరు ఏ ఇంట్లో పుడతారు, మీ కలరు, మీ హైటు, మీ మాట, మీ ఆలోచనలు, మొత్తం అదృష్టమే జీవితంలో. చాలామంది కష్టం అనుకుంటూ ఉంటారు, ఇది అది కష్టం ఏదో ఊరికి ఒక ఫ్యాక్టర్. ఇట్స్ ఆల్ అదృష్టం, నథింగ్ ఎల్స్. జీవితం ఈజ్ నథింగ్ బట్ లక్. ఆ అదృష్టం కోసమే చెప్తున్నాను, గుడికి వెళ్ళండి మీరు ఈ సంవత్సరం స్పెషల్గా. తర్వాత జాబ్ అయితే వచ్చి తీరుతుంది. ఫ్లాట్ కొంటారు, ల్యాండ్ కొంటారు, కానీ లోన్ మీద కొంటారు. మామూలుగా చాలామంది ఫుల్ పేమెంట్ ఇచ్చి కొంటూ ఉంటారు, కానీ మీరు మాత్రం లోన్ మీద కొంటారు. ఫ్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. వ్యాపారం కూడా లోన్ తీసుకొని మొదలు పెడతారు. ఎవరైనా కన్సల్టెన్సీ పెట్టుకుంటే బాగా క్లిక్ అవుతుందండి, ఎస్పెషల్లీ జాబ్ కన్సల్టెన్సీ. సొసైటీలో మంచివాడుగా గుర్తింపు వస్తుంది. తర్వాత శని 7వ ఇంట్లో ఉన్నాడు. వ్యాపారం ఎస్పెషల్గా డైలీ, అంటే డైలీ మనకు ప్రాఫిట్ వచ్చే వ్యాపారం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పల్లీలు అమ్ముతున్నాం, లేకపోతే రోడ్డు మీద పునుగులు, అలా డైలీ వ్యాపారం అంటారు చూడండి. డైలీ పెట్టుబడి, డైలీ రాబడి, అంటే రోజు ఎంతో కొంత వ్యాపారం మీకు తిరిగిస్తూ ఉంటుంది. అలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే చాలా మంచిది. కొన్ని ఉంటాయి మంత్లీ వ్యాపారాలు, ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనుకోండి, అది కూడా ఒక వ్యాపారం. మంత్లీ తీసుకుంటారు కదా, అలా కాకుండా డైలీ వ్యాపారం, పునుగులు, బజ్జీలు, బట్టల షాపులు. సో డైలీ ఇచ్చే వ్యాపారం ఏదైనా ఉంటే అలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సో ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటే అలాంటివి పెట్టండి కన్యా రాశిలో. ఇప్పుడు సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, ఇవాళ ఇంత పెట్టాలి, రేపు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది, అలా కాకుండా డైలీ వ్యాపారం ఏదైనా. ఆటో నడపడము, ఏదైనా ఆటో కొనాలంటే ఆటో కొనేయండి, ఆటో నడపండి మంచిగా. ఏ వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఎక్కడ నడుపుతారో అక్కడ నడపండి. మంచి గిట్టుబాటు, మంచి పెట్టుబడి, మంచి డబ్బులు వస్తాయి. సో రోజు వీధి కూలి చేయడం వల్ల డబ్బులు వస్తాయి కదా. రోజు వారి డైలీ లేబర్, అది ఆటో నడపడం కావచ్చు, పల్లీలు అమ్మడం, పునుగులు అమ్మడం, ఒక కిరాణా షాప్ అయినా కావచ్చు, ఏదైనా డైలీ వేజ్ ఎక్కడైతే వస్తుందో, డైలీ ఇన్కమ్, డైలీ ప్రాఫిట్, డైలీ శాలరీ అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది సుమా. గుర్తుపెట్టుకోవండి.
మీకు బాగా కలిసి వస్తుంది. ప్రభు జాబ్ గురించి మాట్లాడము, ల్యాండ్ దాని గురించి కూడా మాట్లాడము, వ్యాపారాలు ఎలా పెట్టాలి మాట్లాడము. ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. క్రియేటివిటీ, రైట్. సో విపరీతమైన క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ అంటే ఏంటి? ప్రేమ. అమ్మాయికి బీటు కొట్టాలి, ఒక అమ్మాయి ఉండాలి నా జీవితంలో, నేను టూర్కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, ముంబైకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, కొత్త బట్టలు కొనాలి, కొత్త వాచ్ కొంటాను, నేను బాగా బతుకుదాం రా ఈ సంవత్సరం. ఇప్పుడు దాకా సరిగ్గా బతకలేదమ్మా, ఈ సంవత్సరం బాగా బతుకుదాం, మార్చేద్దాం జీవితాన్ని, లెట్ us చేంజ్ ద వరల్డ్ అని మంచి మంచి ఆలోచనలు వచ్చి మనిషి డ్రెస్సింగ్ మారుస్తాడు, జిమ్కి వెళ్తాడు, గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాడు. కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ గుడికి డైలీ వెళ్ళాలి, అది మర్చిపోవద్దు. నీ జీవితం చేంజ్ అవుతుంది, నీ హెయిర్ స్టైల్ చేంజ్ అవుతుంది, నీ ఖర్చు, నీ ఆదాయం మొత్తం చేంజ్ అవుతుంది. కానీ నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు ఈ సంవత్సరం అదృష్టం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు తప్పకుండా మై డియర్ గుడికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకో, ఒక 5 minutes అయినా పర్లేదు. లక్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం నీకు, అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. లేకపోతే పేదవాడికి డబ్బులు అయినవు వస్తే దేవుడి దగ్గర నుంచి రావాలి, లేకపోతే పేదవాడిని బాగా చూసుకుంటే రావాలి. ఇద్దరినో ఎంచుకో, ఒకటి దేవుడిని ఎంచుకో, పేదవాడిని ఎంచుకో, లేకపోతే ఇద్దరిని ఎంచుకో. అది నేను కాపాడుతుంది, నేను బాగా చూసుకుంటుంది. నువ్వు ఏదైతే ఇస్తావో ప్రకృతిలో, ప్రపంచంలో, నీకు అదే కదా తిరిగి వచ్చేది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? నెప్ట్యూన్ ఇబ్బంది పెట్టచ్చు. సో మనం న్యూ వరల్డ్ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది నెప్ట్యూన్ వల్ల. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొన్ని పరిహారాలు చేసుకుంటే బెటర్. కొంతమందికి జన్మజాతకం బాగాలేకపోతే జీవితం ఇబ్బంది పడుతూ ఉంటుంది. చాలా పెద్ద పదం వాడాను నేను, జీవితం. ఎందుకంటే అక్కడ జన్మజాతకం అని పదం వాడాను కాబట్టి ఇక్కడ ఇది వాడాల్సి వచ్చింది. జన్మజాతకం బాగాలేకపోతే ఏది కలిసి రాదు, డైవర్స్ అయిపోతుంది, వ్యాపారం నడవదు, ఆరోగ్యం, షుగరు, బీపీ అన్నీ వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి, లేకపోతే ఉగాది వేసుకోండి, ఉగాది నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్గా విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తి మెయింటెనెన్స్కి, ఆపరేషన్స్కి, క్రియేషన్కి బ్రహ్మ, డిస్ట్రక్షన్కి శివుడు, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్కి విష్ణుమూర్తి. మీరు విష్ణుమూర్తిని ఆరాధించాలి. తప్పకుండా విష్ణు సహస్రనామం చదవాలి. టీటీడీ టెంపుల్స్కి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి. మాట జారవద్దు, మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విష్ణువుకి సంబంధించి ఎన్ని రెమెడీస్ చేసుకుంటే అంత మంచిది. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ రెమెడీ ఫర్ యూ. అండ్ కృష్ణుడు కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి రాధాకృష్ణ మందిరానికి తప్పకుండా వెళ్ళండి ఎవ్రీ ఫ్రైడే. బుధవారం విష్ణుమూర్తి గుడికి వెళ్ళొచ్చు, శుక్రవారం రాధాకృష్ణ గుడికి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనే పటాలుంటే స్వామివారిని వేడుకోండి. సో అంతా బాగుంది, నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఈ పరాభవనాల సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.